ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నేపాల్లో మరో డెడ్లీ వార్నింగ్. నేపాల్ కి ముంచుకొస్తోంది మరో భారీ జల ప్రళయం. 5 రెట్ల అధిక తీవ్రతతో మరోసారి నేపాల్ ను ముంచెత్తుతున్నాయి వరదలు. మరో 20 నిమిషాల్లో వరద వస్తుంది అంటున్నారు నేపాల్ పోలీసులు. దీంతో నేపాల్లోని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడి వారి అక్కడే పరుగులు పెడుతున్నారు. ఆకాశవత్ దాదింగ్ నేపాల్ టీవీ9 భారతవర్ష్. मनीष डोबरियाल के साथ आकाश वत्स दादिंग नेपाल टीवी9 भारतवर्ष. రైట్, నేపాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తున్న మా ప్రతినిధికి కూడా అక్కడ వార్నింగ్ సైన్ రావడంతో హుటాహుటిన అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు నేపాల్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 20 నిమిషాలు, కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంది. 20 నిమిషాల్లో మీ ప్రాణాలు దక్కించుకోండి అంటూ పోలీసులు అక్కడ హెచ్చరించడంతో ఎవరికి వాళ్ళు పరుగులు పెడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇప్పటికే నేపాల్ ని జల ప్రళయం ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుట పడుతుందేమో అనుకున్నారు. మరోవైపు ఇంకా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇళ్ల నుండి జనం బయటికి వాళ్ళ వస్తువులు కూడా ఇంకా తీసుకోలేని పరిస్థితి. అప్పుడే మరొక హెచ్చరిక జారీ అయింది. మరో డెడ్లీ వార్నింగ్. అది నేపాల్ కు మరో భారీ జల ప్రళయం ముంచుకొస్తుంది. అది కూడా కేవలం 20 నిమిషాల్లో అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడి వారు అక్కడే పరుగులు పెడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఎక్కడి జనం అక్కడే ప్రాణాలు దక్కించుకునేందుకు అక్కడి నుండి బయటికి పరుగులు తీస్తున్నారు. అయితే ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి అక్కడి జనాలది. మరికొద్ది సేపట్లో జస్ట్ 20 నిమిషాల్లో మరో భారీ ప్రళయం వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే నిన్న జరిగిన ఆ ప్రళయం ఎటువైపు వచ్చిందో, ఎక్కడి నుండి అయితే ఆ దారి ఉందో అటువైపు కాకుండా మరోవైపు జనం పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు పెడుతున్నారు. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్ ను హుటాహుటిన అక్కడి నుండి బయలుదేరి పరిగెడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. कैमरा पर्सन मनीष डोबरियाल के साथ आकाश वत्स दादिंग नेपाल टीवी9 भारतवर्ष. సో అది పరిస్థితి. మరొకసారి డెడ్లీ వార్నింగ్ నేపాల్ కు వస్తోంది. నేపాల్ కి మరో భారీ జల ప్రళయం ముంచుకు రాబోతోంది. మరో 20 నిమిషాల్లో ఈ భారీ జల ప్రళయం ముంచుకొస్తుందన్న పోలీసుల అలర్ట్ తో ఒక్కసారిగా అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఎవరికి వారు తమ ఇంట్లోని సామాను తీసుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు ఒక్కసారిగా హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 20 నిమిషాల్లో ముంచుకు రాబోతోంది భారీ జల ప్రళయం అంటూ అక్కడ పోలీసులు హెచ్చరికలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెడుతున్నారు. అండ్ నిన్నటి జల ప్రళయాన్ని కవర్ చేస్తున్న మా భారత్ వర్ష్ ప్రతినిధి కూడా అక్కడ కవర్ చేస్తుండగానే పోలీసులు అలర్ట్ జారీ చేయడంతో అక్కడి నుండి మా ప్రతినిధులు కూడా బయలుదేరిన దృశ్యాన్ని కాసేపటి క్రితమే చూసాం. సో నేపాల్లో ప్రస్తుతం భయాందోళనకర పరిస్థితి ఉంది. అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువైపు వెళ్లాలో వెళ్లలేని పరిస్థితి. రైట్ సైడ్ బాక్స్ లో టీవీ9 నెట్వర్క్ కి సంబంధించిన ప్రతినిధి అక్కడ కవర్ చేస్తూ ఉండగానే పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ జారీ చేయడంతో మా ప్రతినిధులు అక్కడి నుండి బయలుదేరుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రజలు కూడా పరుగులు తీస్తున్న దృశ్యాలని చూస్తున్నాం. అండ్ ఇక్కడ మరొక వైపు పోలీసులు అలర్ట్ జారీ చేయడంతో ఎవరికి వారు ఎటువైపు వెళ్లాలో తెలియక పరుగులు పెడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. అండ్ ఎటువైపు అయితే ఒకవేళ భారీ ప్రళయం ముంచుకొస్తే కనుక ఎటువైపు ఆ నీరు ప్రవహించే అవకాశం ఉందో అటువైపు కాకుండా మరొక వైపు ప్రజలు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్ తీసుకొని పరుగులు పెడుతున్నారు. లేదా రోడ్లపై నుంచున్న వాళ్ళు అక్కడికక్కడ పరుగులు పెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా
అలర్ట్ జారీ చేశారు. నిన్న మనకి తెలుసు నేపాల్లో భారీ జల ప్రళయం ఎలా ముంచుకొచ్చిందో. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడి వారు అక్కడ తాపిగా పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా హిమాలయాల్లో అవలాంచ్ ఏర్పడడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా కొట్టుకొచ్చి బిల్డింగ్లు, మనుషులు, వెహికల్స్ ఇలా ఏది అడ్డుకోలేకపోయాయి. దీంతో వందల సంఖ్యలో జనం ప్రాణాలు పోయాయి. అండ్ ఇంకా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే మరొకసారి మరో భారీ జల ప్రళయం ముంచుకొస్తుంది అంటూ మరో డెడ్లీ వార్నింగ్. ఈ వార్నింగ్ తో నిన్న ఆ జల ప్రళయాన్ని చూసిన అక్కడి ప్రజలు భయాందోళనకు గురై అక్కడి నుండి పరుగులు పెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సో 20 నిమిషాలని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. సో నేపాల్కి మరో భారీ జల ప్రళయం మరో 20 నిమిషాల్లో ముంచుకొస్తుందంటూ పోలీసులు ప్రకటించడంతో ఈ జల ప్రళయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ ప్రజల్ని మాత్రం అలర్ట్ చేశారు. సో అక్కడి జనం కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడే తమ ఇంట్లోని సామాన్ తీసుకునేందుకు వచ్చారు. ముఖ్యమైన పత్రాలు తీసుకునేందుకు వెళ్లిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అక్కడ నుండి పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎవరికైతే వాహనాలు ఉన్నాయో వాహనాలు తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఎవరైతే కాలినడకన వచ్చారో వాళ్ళంతా పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఎత్తైన ప్రాంతానికి వెళ్లి వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నిన్న జల ప్రళయం తర్వాత కవర్ చేయడానికి వెళ్ళిన మా TV9 నెట్వర్క్ ప్రతినిధులు కూడా అక్కడి నుండి వెళ్లిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. నిన్నటి నుండి వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు నేపాల్లో దారుణ పరిస్థితుల్ని, అలానే అనూహ్యంగా అనుకోకుండా జరిగిన ఈ విపత్కర పరిస్థితిని కవర్ చేస్తున్నారు TV9 ప్రతినిధులు. అయితే నిన్నటి నుండి కవర్ చేస్తున్న ప్రతినిధులకి ఈ రోజు మరొకసారి అదే ప్రాంతంలో కొంత కవర్ చేస్తుండగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్లో మరో భారీ జల ప్రళయం ముంచుకొస్తోందంటూ అలర్ట్ జారీ చేశారు.